హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస మొగుడు పార్ట్ 18. ఆర్య ఆందోళనగా చనిపోతానేమో అని భయపడింది. ఆమె వర్ధన్ చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది. వర్ధన్ ఆర్యను గట్టిగా పట్టుకున్నాడు. కానీ ఆర్య చెయ్యి జారిపోతుంది. వర్ధన్ ముఖం గంభీరంగా మారింది. అతను కఠినంగా నన్ను 2 చేతులతో పట్టుకో అని గట్టిగా అరుస్తాడు. ఆర్య తన 2 చేతులతో వర్ధన్ చేతిని గట్టిగా పట్టుకుంది. చాలా ప్రయత్నం తరువాత ఆర్య చివరకు వర్ధన్ను గట్టిగా పట్టుకుంటుంది. వర్ధన్ కూడా ఆర్యను తన వైపుకు ఒకసారి లాగి ఆమె నడుమును పట్టుకున్నాడు. కానీ అప్పుడే తన పట్టుకున్న చెట్టు కొమ్మ విరిగిపోతుందని వర్ధన్ గ్రహించాడు. మరుక్షణమే కొమ్మ విరిగిపోవటంతో ఆర్యను మోస్తున్న వర్ధన్ కింద పడటం మొదలుపెట్టాడు. ఆర్య గట్టిగా కేక వేసి కళ్ళు మూసుకుంది. ఇద్దరు గిరగిరా తిరుగుతూ కింద పడుతున్నారు. నేను చనిపోవాలనుకోవడం లేదు అని ఆర్య గట్టిగా అరిచింది. ఆమె అరుస్తూనే ఉంది. ఆమె వేదనకు వర్ధన్ కళ్ళత చెందాడు. ఆమెను కాపాడటం కోసం అతను తన మనసంతా కేంద్రీకరించాడు. అప్పుడే అతని కళ్ళు కింద ఉన్న మరో కొమ్మపై పడింది. అతను దాన్ని ఒక్కసారిగా పట్టుకున్నాడు. తను ఇంకా కింద పడటం లేదని గ్రహించిన ఆర్య ఏడుస్తూ వర్ధన్ వైపు చూస్తుంది. ఇద్దరు పూర్తిగా తో నిండిపోయారు. వర్ధన్ ముఖం కూడా బుడదతో కప్పబడి ఉంది. ఆర్య అతని వైపు చూసి నేను ఇంటికి వెళ్ళాలి, నాన్న దగ్గరికి వెళ్ళాలి అని ఏడుస్తుంది. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న వర్ధన్ నోరు మూసుకో, లేకపోతే నాకంటే ఘోరంగా ఎవరు ప్రవర్తించరు, నన్ను విసిగించొద్దు అని గట్టిగా అరుస్తాడు. వర్ధన్ కళ్ళల్లో కోపం నిండి ఉండటంతో ఆర్య భయంతో మౌనంగా ఉండిపోయింది. వర్షం కూడా బాగా కురుస్తుంది. ఆర్య చాలా అలసటగా అనిపించింది. దానికి తోడు ఆమె కొద్దిగా కళ్ళు తిరగడం మొదలైంది. ఆమె వర్ధన్ను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది. వర్ధన్ పర్వతం వైపు చూశాడు. ఆర్య మునపటి కంటే చిన్నదిగా కనిపించింది. వర్ధన్ లేచి నిలబడి ఆర్యను కూడా లేపాడు. వర్ధన్ ఆర్యని మణికట్టును గట్టిగా పట్టుకొని నా చెయ్యి వదలకు, లేకపోతే నువ్వు దారి తప్పితే నేను నీకు తోడుగా ఉండలేను అని చెప్పాడు. కొద్దిగా తల తిరుగుతున్నట్లు అనిపించి వర్ధన్ మాటలు స్పష్టంగా వినపడకపోయినా ఆమె వర్ధన్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆర్య కొంచెం వింతగా ప్రవర్తిస్తుందని వర్ధన్కి కనిపించినా అతను ఏమీ అనలేదు. వర్ధన్ నెమ్మదిగా ముందుకు కదలడం మొదలుపెట్టాడు. ప్రమాదం తక్కువగా ఉన్నట్లు అనిపించి దిశగా వెళ్ళాడు. ఆర్య అతని వెనకే నడిచింది. ఇప్పుడు చలికి ఆమె పెదవులు కొద్దిగా వణకడం మొదలు పెడుతున్నాయి. మరోవైపు అంజలి మేడం, మాయ, మరో ప్రొఫెసర్ కూడా చాలా కలత చెందారు. సియ చుట్టూ చూస్తూనే ఉంది. సియ త్వరగా అంజలి మేడం దగ్గరికి వెళ్ళి ఆందోళనగా ఇలా అడిగింది. ప్రొఫెసర్ మేడం, ఏం చేయాలి? వర్ధన్ సార్ ఇంకా తిరిగి రాలేదు. పైగా అకస్మాత్తుగా వర్షం మొదలైంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతుంది. గణిత ప్రొఫెసర్ ముఖం గంభీరంగా మారి ఆయన కూడా ఆ భూకంపాన్ని చూస్తున్నాడు. అతని వెంటనే విద్యార్థులు అందరి వైపు చూసి మనం వీలైనంత త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. అడవిలో ఉండడం సురక్షితం కాదు. ఒకవేళ చెట్టు పడిపోతే పైనుంచి వర్షం పడుతుంది. మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అంటాడు. అంజలి మేడం కూడా వర్ధన్ గురించి ఆందోళన చెందారు. ఆమె అవును, మనం వెంటనే బయలుదేరాలి. వర్ధన్ హోటల్లో ఉండొచ్చు అని చెప్పాడు. విద్యార్థులు కూడా ఆందోళన చెందారు. వారందరూ పూర్తిగా తడిసిపోయారు. ఇప్పుడు అందరూ వీలైనంత త్వరగా అడవి నుండి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించారు. మరోవైపు చుట్టూ చెట్లు ఉన్న ఒక మట్టి రోడ్డుపై వర్ధన్ ఆర్యతో కలిసి నడుస్తున్నాడు. ఇద్దరు ఇంకా వర్షంలో తడిసి ఉన్నారు. అప్పుడు వర్ధన్ చాలా దట్టంగా ఉన్న ఒక చెట్టును చూశాడు. దాని కింద వాన చినుకులు పడటం లేదని అతనికి వెంటనే అక్కడికి వచ్చాడు. వర్ధన్ ఆర్య చేతిని వదిలి తన జుట్టును సరి చేసుకుని చుట్టూ చూశాడు. ఆ తర్వాత వర్ధన్ తన శరీరం నుండి బూడిదని తొలగించడం ప్రారంభించాడు. ఆర్య చలికి అనిపించింది. తన చేతులను గట్టిగా కలిపి పట్టుకున్నాడు. ఆమె తల ఎంతగా బరువెక్కిందంటే ఇంకా నిలబడలేకపోయింది. ఆమె వర్ధన్ మెల్లగా పిలవడానికి ప్రయత్నించింది. సార్, సార్ అని. అలా పిలిచి వెనక్కి పడిపోవడం మొదలుపెట్టింది. ఆమె చెయ్యి పైకెత్తి వర్ధన్ని అందుకోవడానికి ప్రయత్నించింది. కానీ అందుకోలేకపోయింది. ఆర్య కళ్ళు నెమ్మదిగా మూసుకుంటున్నాయి. వర్ధన్ అనుకోకుండా ఆర్య వైపు చూశాడు. ఆమె కింద పడిపోవటం చూసి ఒక్కసారిగా ఆమెను పట్టుకున్నాడు.
వర్ధన్ ముఖం పారిపోయింది. ఆర్య అతని చేతుల్లో స్పృహ కోల్పోయింది. ఆమె చేతులు వేలాడుతున్నాయి. కళ్ళు మూసుకుపోతున్నాయి. వర్ధన్ ఆమె నడుమును గట్టిగా పట్టుకుంటున్నాడు. వర్ధన్ ఆర్య బుగ్గలు నిమురుతూ బరువైన స్వరంతో ఆర్య కళ్ళు తెరువు అని అంటాడు. కానీ ఆర్య మేల్కోలేదు. వర్ధన్ ముఖం గంభీరంగా మారి ఆర్య శరీరం చాలా వేడిగా ఉందని, ఆమె కొద్దిగా వణుకుతుందని వర్ధన్కు అనిపించింది. వర్ధన్ కోపంగా ఛీ అని తిడతాడు. వర్ధన్ ఆర్య చేతుల్లోకి తీసుకొని చుట్టూ చూశాడు. అప్పుడు మడ్డి రోడ్డుపై వెళ్తున్న ఒక పురుషుడు, ఒక స్త్రీ అతనికి కనిపించారు. ఆ మహిళ వయసు సుమారు 55. ఆ పురుషుడి వయసు 57. ధోతి కుర్తా ధరించి నల్ల గొడుగు పట్టుకొని ఉన్నారు. ఇద్దరు గ్రామస్తుల్లా కనిపించారు. వాళ్ళు కళ్ళ ఆర్యపై పడ్డాయి. వారు చూసుకున్నారు. ఆ ముసలైన వాళ్ళిద్దరినీ తీక్షణంగా చూస్తూ మెల్లగా వారి దగ్గరికి వచ్చి, పిల్లలు మీరెవరు అని అడుగుతాడు. అప్పుడు ముసలాయన ఆర్య వైపు చూసి, నీ భార్య స్పృహ కోల్పోయిందా? ఈరోజు వాతావరణం బాగా లేకపోయినా మీలాంటి యువకులు జాగ్రత్తగా బయటకు వెళ్తున్నారు. మీ భార్యకు ఏమైంది అని అడుగుతాడు. భార్య అనే మాట వినగానే వర్ధన్ ముఖం గంభీరంగా మారింది. అతని మహాభావాలు చూసి ఆ వృద్ధుడు కఠోర స్వరంతో, ఈమె నీ భార్య కాదా? ఈ రోజుల్లో జనాలు సంస్కారాన్ని అసహ్యం చేస్తున్నారు. ఈమె నీ భార్య కాకపోతే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది. మీలాంటి వాళ్ళు పెళ్లి లేకుండా కలిసి జీవించడాన్ని మా ఊరు స్వాగతించరు అని చెప్పాడు. ముసలామె కూడా వర్ధన్ ఆర్యలను ఎంతో చూపులతో చూస్తుంది. ఆమె ఏదైనా అసహ్యమైన చూసినట్టు చూపించింది. వర్ధన్ వాడి మాటలను అర్థం చేసుకుని ఈ ప్రజలు చాలా పాతకాలపు వాళ్ళు, సంస్కృతి విలువ ఇస్తున్నారని గ్రహించాడు. వర్ధన్ ఆర్య పరిస్థితిని గమనిస్తున్నాడు. ఈ స్థితిలో ఆమెకు సహాయం అవసరం. ఆమె ఎముకలు గట్టిగా బిగుసుకుపోతున్నాయి. ఈ ముసలమ్మ తిరగక ముందే వర్ధన్ తన గంభీరమైన స్వరంతో ఆమె నా భార్య అని చెప్పాడు. ఆ వృద్ధుడు సందేహంగా అన్నాడు, మీరు నిజం చెప్పండి. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా అనుమానంగా ఉంది. ఎందుకంటే నీ కళ్ళల్లో నాకు ప్రేమ కనిపించడం లేదు అని అంటాడు. ఇది విని వర్ధన్ పళ్ళు బిగించాడు. కానీ తన కోపాన్ని అదుపు చేసుకుంటూ ఎలాంటి భావోద్వేగం లేకుండా ఇలా అన్నాడు, మాకు పెళ్ళయింది. ఇక్కడ ప్రదేశాన్ని చూడటానికి వచ్చాము. కానీ ఇక్కడే చిక్కుకుపోయాము. ఒకవేళ ఆమె నా భార్య కాకపోయి ఉంటే నాతో ఉండేది కాదు కదా అని అంటాడు. ఇది విని ఆ ముసలమ్మకు నమ్మకం కలిగింది. తన భర్త వైపు చూస్తూ, మనం ఎందుకు సహాయం చేయకూడదు? చూడండి, అతని భార్య పరిస్థితి బాగోలేదు అని అంటుంది. వాళ్ళిద్దరూ చాలా మంచి వ్యక్తులు. ఆ వ్యక్తి వర్ధన్ను చాలాసేపు చూసి ఆ తర్వాత మళ్ళీ అడిగారు, నిజం చెప్పు, ఈమె నీ భార్య అని అడుగుతాడు. వర్ధన్ ఎలాంటి భావోద్వేగం లేకుండా, అవును, చింతించకండి, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. నేను నా భార్యతో ఇక్కడ కాసేపు ఉండాలనుకుంటున్నాను. ఆమెకు స్పృహ లాగానే మేము బయలుదేరుతాము. ఎందుకంటే మా హోటల్ ఇక్కడ నుండి చాలా దూరంలో ఉంది. మా కారు కూడా పాడైంది. పైగా ఈ వర్షం వల్లే నా భార్య పరిస్థితి ఇలా ఉంది అని చెప్పాడు. ఆ ముసలమ్మ సంతోషంగా సరే, మాతో పాటు రండి అని చెప్తుంది. వర్ధన్ వారిని అనుసరించగా వారు ఒక చిన్న గ్రామానికి చేరుకున్నారు. ఆ వృద్ధులు వర్ధన్ ఒక ఇంటికి తీసుకువెళ్లారు. ఆ ఇల్లు కొంచెం పెద్దదిగా ఉంది. ఆ వృద్ధుడు తన భార్య వైపు చూసి నెమ్మదిగా తన గది వైపు నడవడం మొదలుపెట్టాడు. ఆ ముసలమ్మ వర్ధన్ ఒక గదిలోకి తీసుకువెళ్ళి, మీరిద్దరు ఈ గదిలో ఉండండి. నేను మీకు కొన్ని బట్టలు తెస్తాను. మీ భార్యకు బహుశా జలుబు చేసి ఉంటుంది. నేను వెళ్ళి డాక్టర్ను తీసుకువస్తాను. ఆయన పక్కనే ఉంటాడు అని చెప్తుంది. వర్ధన్ కేవలం తల ఊపాడు. అతని గదిలోకి ప్రవేశించేటప్పుడు భార్యను చూస్తాడు. గదిలోని ఒక మూలలో ఒక మంచం ఉండేది. దానిలో ఇద్దరు వ్యక్తులు హాయిగా పడుకోవచ్చు. ఆ గదిలో ఒక కిటికీ కూడా ఉంది. వర్ధన్ మంచాన్ని దాని మీద పడుకోబెట్టాడు. తరువాత ఏం చేయాలో అతనికి తోచలేదు. అప్పుడే ఆ ముసలమ్మ గదిలోకి వచ్చి, వర్ధన్ బట్టలు ఇచ్చి, మీ భార్య బట్టలు మార్చండి. ఈలోగా నేను డాక్టర్ని పిలుస్తాను అని చెప్పింది. ఆ ముసలమ్మ వెళ్ళిపోగా వర్ధన్కు ఏం చేయాలో అర్థం కాక అక్కడే బాధతో కృంగిపోతాడు. ఎందుకంటే ఆర్యకు ఎలా బట్టలు మార్చాలో అతనికి అర్థం కాలేదు. ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.